పగటి కళలు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో అధికారంలోకి రాకముందు వాళ్ళ అంతు చూస్తాం, వీళ్ళ అంతు చూస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కొండంత వెలుగును పట్టినట్టుగా ఈ రోజుకి కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినా సరే ఈ రోజుకి కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏదన్నా తప్పు జరిగి ఎక్కడన్నా పొరపాట్లు జరిగి ప్రూవ్ చేయగలిగితేనే వీళ్ళు మాట్లాడాలి. కానీ ఎన్నికలకు ముందు ఏంటంటే వీళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకురావడం కోసం రకరకాల అబద్ధాలు, అసత్యాలు వీళ్ళు మాట్లాడటం జరిగింది. మెయిన్గా తీసుకుంటే 14 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి చేశారు జగన్మోహన్ రెడ్డి. శ్రీలంక అయిపోయింది ఈ రాష్ట్రం అన్నారు. ఈ రోజున చూస్తే కేవలం 6 లక్షల కోట్లు. ఇలాగా రకరకాలుగా వీళ్ళు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయవలసిన సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా అవి నెరవేర్చలేరు కాబట్టి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం, ఆ బురద చల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, లేకపోతే వీళ్ళు అవినీతి చేశారు, అక్రమాలు చేశారని చెప్పి చూపించడం తప్ప ఈ రోజు వరకు వీళ్ళు ఏదైనా ఒక్కడైనా నిరూపించగలిగారా? ఆ రోజున వరదలు వస్తే విజయవాడలో ప్రకాశం బ్యారేజీని బోట్లు పెట్టి గుద్దైపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అందులో పలానా నాయకులు ఉన్నారు అని చెప్పి వీళ్లే చెప్పారు. ఈ తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి నాయకులే, జనసేన పార్టీ నాయకులే ఆరోపణలు చేయడం జరిగింది. ఈ రోజుకి అందులో ఎవరైతే బోట్లు పెట్టి గుద్దారని చెప్పి చెప్తున్నారు, ఆ బోట్లు వాళ్ళని అరెస్ట్ చేశారు తప్ప దానికి ఉన్న ఎవరైతే చేశారో వాళ్ళు ఎవరిని కూడా అరెస్టు చేయలేదు, దాని మీద ఎంక్వైరీ లేదు. నెక్స్ట్ తిరుమల లడ్డు వివాదం. తిరుమల లడ్డు కేసులో ఈ రోజుకి కల్తీ జరిగిందని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. సుబ్బారెడ్డి గారు తినేశారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు తినేశారు అని చెప్పి రకరకాలుగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడికి అపవిత్రం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. రాష్ట్రం అంతా ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే కొత్తగా సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన అవతారం ఎత్తేసి తిరుపతి వెళ్ళిపోయి ఆ తిరుపతిలో పెద్ద మీటింగ్ పెట్టేసి, ఇదిగో నేను సనాతన ధర్మం పరిరక్షించడానికి వచ్చాను, ఎవరైతే వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారో వాళ్ళందరినీ మేము శిక్షిస్తా ఉన్నారు. ఈ రోజుకి సిట్లో ఎక్కడా కూడా దాన్ని నిరూపించిన దాఖలాలు లేవు. అలాగే జత్వానీ కేసు, జత్వానీ గారిని ఆవిడ సినీ నటిని తీసుకొచ్చి లోపల ఆవిడ చేత కంప్లైంట్ ఇప్పించారు. ఈ రోజుకి దాంట్లో అరెస్టులు అనేవి ఎంతవరకు వచ్చినాయో మీరందరూ కూడా చూస్తుంది. ఆ రకంగా వీళ్ళు కేవలం మదనపల్లి ఫైల్స్, పెద్దిరెడ్డి రామచంద్ర అప్పటికప్పుడు ఆయన ఎవరో డీజీపీ గారిని, ఆర్పి సిసోడియా గారిని హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఏదో జరిగిపోయింది, ఏదో ఒకటి చేసేయాలి పెద్దిరెడ్డి రామచంద్ర. సో ఇప్పుడు పేరు నాని గారు కానీ ఇవన్నీ కూడా ఇంతేనా? కొడాలి నాని గారు, రోజా గారు ఏమీ లేదు.